హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. రైట్ నౌ నా ముందు పెద్ద భారీ తారాగణమే ఉందని చెప్పుకోవాలి. అండ్ బేసికల్గా ఈయన జర్నీ గురించి ఏం చెప్పాలి? జబర్దస్త్లో వచ్చారు, నవ్వించారు, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్. అండ్ డైరెక్టర్ అన్నది నాకు ఆయనలో అప్పుడే కనిపించింది, బికాజ్ స్కిట్స్ అన్ని కూడా ఆయనే రాసుకునేవారు. అదే కాకుండా మనకి ఎవర్ గ్రీన్ హీరో ఓమాదిత్య గారు కూడా ఉన్నారు, అండ్ శాంతి కుమార్ గారు కూడా ఉన్నారు. అండ్ అంత షాక్ అవుతున్నారు, మంచిగానే చెప్పాను కదా మీ గురించి. అట్లా ఇంత ఫాస్ట్గా ఎప్పుడు మాట్లాడుతున్నారు అని, ఎందుకంటే నా స్కిట్లో అప్పుడు డైలాగులు మీరు కొద్దిగా చెప్పేవాళ్ళు. నాకు ఇవ్వలేదు సార్ మీరు డైలాగులు, ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ నా ఇంట్రో ఫినిష్ చేస్తా, ఆ తర్వాత మన బ్యూటిఫుల్ ఐశ్వర్య గారు అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ మన ముందుకు రాబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు. అండ్ అలానే మన ఆల్ టైమ్ ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా కన్నింగ్ గా కనిపిస్తారు, కానీ ఈసారి చాలా బాగా కనిపిస్తున్నారు మన శ్రీనివాస్ గారు. సో ఆయన కూడా ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకున్నారు. ఈ నాతో నేను అన్న కాన్సెప్ట్ తో మన ముందుకైతే రాబోతున్నారు. నాకు అర్థమైపోయింది, క్వశ్చన్స్ నావి చాలా తక్కువ, ఆన్సర్స్ వాళ్ళవి చాలా ఎక్కువ. అర్థమైంది. సో ఎవరి దగ్గర నుంచి మొదలు పెట్టాలంటే ఐఎమ్ స్టార్టింగ్ విత్ శాంతి కుమార్. డెఫినెట్లీ. సో జబర్దస్త్ అన్నది చాలా మందికి చాలా అంటే లైక్ లైఫ్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అండ్ మీకు కూడా స్టేజ్ షోస్ దగ్గర నుంచి మొదలు పెట్టిన మీరు జబర్దస్త్, ఆ తర్వాత ఇప్పుడు సినిమా డైరెక్టర్గా. సో టక్కున వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్లో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్, మోస్ట్ మెమరబుల్ డే ఏంటి? నా ప్రొడ్యూసర్స్ నాకు సినిమా ఓకే అని చెప్పిన రోజు నాకు అది చాలా మెమరబుల్ డే. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం కృష్ణానగర్లో, లేకపోతే ఈ మన ఫిలిం నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కథలు పట్టుకొని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ ఉన్న టాలెంట్ చూపించుకోవాలని ఎంతో తాపత్రయంతో తిరిగే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను ప్రయత్నం చేసిన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ నాకు కథ విని ఓకే చెప్పడం అనేది నిజంగా అది నేను డెబ్యూ డైరెక్టర్గా నన్ను నమ్మి ఇవ్వడం అనేది అది నిజంగా ఒక సర్ప్రైజింగ్ మూమెంట్. అది ఎప్పటికీ మెమరబుల్ మూమెంట్, అది మర్చిపోలేని ఒక విషయం. సో స్కిట్స్ మీరు రాస్తారు, మీ స్కిట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి, బికాస్ జబర్దస్త్ చూసే ప్రతి ఒక్కరికి మీ గురించి తెలుసు. సో అలాంటిది ఈ నాతో నేను అన్న కథ టైటిల్ చాలా యూనిక్ గా ఉంది. ఈ కథ ఈ కాన్సెప్ట్ మీ బ్రెయిన్ లోకి రావడానికి ఏదైనా సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేయలేదు, కానీ ఒక మంచి కథ రాయాలి, కొత్తదనం ఉండాలి అనేటువంటిది అయితే నాకు ఫీల్ ఉండింది. ఆ తర్వాత ఒక అనుకోని సంఘటన, అంటే అది డిమాండ్ చేయడం అని కాదు, అందులో పుట్టిన చిన్న ఆలోచన. ఇప్పుడు మన స్కిట్స్ రాసేటప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోయి అప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగా ఒక చిన్న పాయింట్ నన్ను కదిలించి అనిపించినటువంటి ఒక చిన్న క్షణాన నాలో పుట్టిన ఆలోచన ఈ స్క్రిప్ట్. షేర్ చేసుకోగలరా సిచ్యువేషన్ ఏంటో? ఇదే ఇంకా షేర్ సబ్స్క్రైబ్ అన్నా కూడా మొత్తం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే చెప్తాను మీతో. డెఫినెట్ గా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఓపెనింగ్ ఇంటర్వ్యూ నాతోనే పెట్టుకోండి. నా తర్వాత ఓపెనింగ్ ఇంటర్వ్యూ గురించి 3 నెలల నుంచి అడిగితే ఇప్పుడు కనిపించారు ఇంటర్వ్యూకి. మళ్ళీ ఏమండి వద్దు మాటలు లేవు, తో మాట్లాడేసాం కాబట్టి ఆ షిప్ కొనాలి అని అంటే పైసలు చాలా కావాలి. సో మన ప్రశాంత్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. మీరు ఆఫ్ కెమెరా భలే మాట్లాడుతున్నారు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చేసరికి చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, కొంచెం గట్టిగా సార్, కొంచెం గట్టిగా. సార్ ఫస్ట్ క్వశ్చన్, ఆయన మీకు కథ చెప్పినప్పుడు ఆ కథలో మీకు అంటే లైక్ నేను డబ్బు పెడితే ఆ డబ్బు వస్తుంది, తిరిగి వస్తుంది అని అనిపించిన 3 పాయింట్స్ ఏంటో చెప్పండి. ఆయన మీకు కథ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీకు బాగా నచ్చిన 3 పాయింట్స్. అంటే ఆయన చెప్పే విధానం బాగా నచ్చింది నాకు. తర్వాత పాయింట్ కొత్తగా ఉంది ఫస్ట్. తర్వాత నమ్మకం, అంతే. అసలు ఎందుకు నమ్మాల్సి వచ్చింది శాంతి కుమార్ గారిని? అంటే ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే అంటే ఆల్రెడీ నమ్మి మోసపోయినట్టు సార్ ఇదంతా కాదు సార్. ఆయన కథ చెప్పారు, మీరు మనీ పెట్టాలని ఎలా నమ్మారు, ఎందుకు నమ్మారు చెప్పండి. మాకు ఆన్సర్ కావాలి. మీరందరూ అంత డైవర్ట్ చేస్తున్నారు. శాంతి కుమార్ గారు చెప్పిన ఐడియాని, థాట్ ని నమ్మారు. శాంతి కుమార్ గారిని ఇన్ పర్సన్ గా నమ్మడం, నమ్మకపోవడం. నేను అదే చెప్పానండి, అది ఆయన చెప్తే బాగుంటది కదా. ఆయన చెప్తే ప్రశాంత్ గారు చెప్పట్లేదు. ఐడియాని ఎంజాయ్ చేశారు, అది శాంతి కుమార్ గారి దగ్గర నుంచి వచ్చింది, విచ్ ఇస్ ఆయనతో కూడుకున్న నమ్మకం. అది అంతే. పాయింట్ బాగుంది, కొంచెం సినిమా మీద ప్యాషన్ తో దీంట్లో దిగడం జరిగింది. ఓకే డన్. మొత్తం అందరూ కలిసి ప్రొడ్యూసర్ గారిని మాట్లాడనివ్వట్లేదు,
మొత్తం అందరూ ఆయన అందరూ చెప్పారు silent గా కదా ఉన్నారు. మూవీ మీద చాలా ప్యాషన్ తో Passion తో దిగారు actually Actually పాటలు బాగా పాడతారు, ఒక పాట పాడించుకోండి. అవునా అయ్యా ఆయన తర్వాత నెక్స్ట్ డైలాగ్ సాయి కమ్ టు మై అయితే పాట ఏమో కాదు నేను చెప్పాను పాట ఏమో కానీ మీరు ఇంత అంటున్నారు కదా ఆయన సైలెంట్ అని వెళ్తే బాగోదా వైలెంట్ ఆయన సైలెంట్ గా వేస్తారు కమ్ టు మై రూమ్ అంటే వెళ్తే బాగోదు అంట చెప్పండి సార్. కానీ ఒక విషయం ఆయన సైలెంట్ అంటున్నారు కానీ ఆయన సింగర్ ఏమో కానీ మంచి అద్భుతమైన డాన్సర్ అయితే ఉంటాడు. యా ఎందుకంటే మా సినిమాలో ఒక సడన్ ఎంట్రీ ఉంటది అయింది, నేను ఇప్పుడే చెప్పకూడదు. ఐటమ్ సాంగ్ సార్ అద్భుతమైన డాన్స్ ఐ లవ్ దట్ స్టెప్ సో ఇది కొత్త విషయాలు ఏంటి సార్ ఇది చాలా ఉన్నాయి సార్, దాచో చాలా ఉన్నాయి. ఒక్కొక్క కూడా తీస్తాం బయటికి. సూపర్ అండి. నాచించాం లోపల సార్ ఓ పాట సార్, వాళ్ళు చెప్పినందుకనే ఓ పాట పాడండి సార్. వాళ్ళు చెప్పిన వాళ్ళు పెట్టుబడి ఇన్వెస్ట్ చేస్తారు. సో చీటీ పాట వేలం పాట తప్ప పాటలు రావు. డాన్స్ అయితే అద్భుతం, ఎందుకంటే అది 100% కాన్ఫిడెంట్. బట్ ఇప్పుడు అంటే ఇప్పటికిప్పుడు డాన్స్ అంటే కష్టం చూడాల్సిందే ఇంకా అది. 70mm లోనే మాకు ఆ భాగ్యం అక్కడేనా? మీకు ఆ భాగ్యం అక్కడే, బంగారం అంతా అద్దరింది. సో ప్రశాంత్ గారు కాస్టింగ్ విషయంలో కానీ అంటే లైక్ మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, లైక్ వీళ్ళని తీసుకుందాం అని మొత్తం శాంతికుమార్ మీద వదిలేసారా? మొత్తం శాంతికుమార్ గారి మీదనే వదిలేసాం. ఆయన మీద వదిలేసారు అంటే మొత్తం. టీమ్ అంటే నేను అనుకొని వాళ్ళకి చెప్పేవాడిని, వాళ్ళు నాకు చూసి వాళ్ళ పలానా- పర్స్పెక్ట్ లో వాళ్ళు కూడా అది అన్ని టీం వర్క్, అది ఇద్దరు అభిప్రాయం కలవడం అవును అంతే. ఎవరిది మీ మాట ఇప్పుడు భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి కాదు, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉంటేనే కాపురం సజావుగా వెళ్తుంది. ఏమో సార్ ఇంకా పెళ్లి కాలేదు తెలియదు. ఎస్ నాకు 3 సార్లు ఏమైనా అయిందా? ఒకసారి కూడా అయింది, నాకు అది కూడా కాలేదు కదా. అదే చెప్తా, ఆయన మీ ఇద్దరు అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనేది ఎట్లా అంటే Wife and husband relation. హస్బెండ్ లాంటి నాకు రిలేషన్ అర్థమైంది. నిర్మాత అంటారు, మాతలోనే అమ్మ ఉంది అంటే ఇదేదో చాలా బాగుంది. సార్ అంటే అడిగినవన్నీ అమ్మ ఎలా ఇష్టం ఈయనకి దెబ్బకి నిద్ర కాదు సార్, నేను ఫస్ట్ టైం ఇవన్నీ ఫిలాసఫీ వింటున్నా ఇంత పెద్ద ఆదిత్య గారు మీరు అనండి, ఎవర్రా మీరంతా? జస్ట్ నిర్మాత అనేది దాంట్లో మాట్లాడు. సార్ ఇదంతా అన్యాయం సార్, నా కంటెంట్ మొత్తం మీరంతా డైవర్షన్ చేస్తున్నారు. ఎక్కడ డైవర్షన్ అడిగినవన్నీ ఇస్తుంది అమ్మ ఎలా మీరు వదలలేదు ఇంకా. అడిగినవన్నీ ఇస్తారు కాబట్టి నిర్మాత అన్నారు. ఓకే ఇన్నాళ్ళు నిర్మాతకి అంటే లైక్ కరెక్ట్ మీనింగ్ తెలియదు, ఇప్పుడు మన శాంతి కుమార్ గారు కరెక్ట్ మీనింగ్ ఇచ్చారు. సార్ కాసేపు నోట్ చేసుకోండి. అలా అంతే, మ్యూట్ సార్ మ్యూట్, మీరు పాజ్ కదా మ్యూట్. ఓకే సో ఇప్పుడు శ్రీనివాస్ గారి దగ్గర, సో అంటే లైక్ యూనో లైక్ కొన్ని కన్నింగ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు ఇప్పుడు నేను చాలా వరకు నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా, ఎవ్రీ వన్ వాజ్ ఆస్కింగ్ ఏం కన్నింగ్ లైక్ మీరు చేస్తున్న క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్ లో కావచ్చు, లైక్ నెగటివ్ షేడ్స్, యాంటాగనిస్ట్, ఇవి చేస్తూ ఎవరు చూసినా మీరు ఎలా పోర్ట్రే అయినా అదే పోర్ట్రే అవుతున్నారు. బట్ ఈ కథలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి, లైక్ దేని వల్ల యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఈ కథ, నచ్చిన పాయింట్స్? ఫస్ట్ సార్ గారు బాగా అవుతున్నారు, జూమ్ చేయండి చెప్పండి. నచ్చిన పాయింట్స్ అంటే లైక్ ఐ ఎంజాయ్డ్ మై క్యారెక్టర్. ఆయన చెప్పినప్పుడు నా క్యారెక్టర్ లో ఉన్న వేరియేషన్స్, యాజ్ అన్ యాక్టర్గా ఉన్న వేరియేషన్స్, ఓకే మనం ఈ సినిమా షూటింగ్కి చాలా వెళ్ళినప్పుడు పొద్దున్నే కొత్తగా మనం ఎలివేట్ చేసుకోవచ్చు, ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ లాగా కాకుండా అని ఫీల్ అయ్యి ఐ వాజ్ లైక్ ఎంజాయింగ్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ మై జాబ్. సో ప్రతి కథలో ఒక ఎగ్జైట్మెంట్ పాయింట్ అనేది ఉంటుంది అవును, నరేట్ చేసినప్పుడు. సో అలా మీకు బాగా ఎగ్జైటింగ్ అనిపించిన పాయింట్ ఏంటి? నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ వర్క్ అండి. సాయి కుమార్ గారితో పనిచేయాలి, ఆయన కాంబినేషన్ ఉంది, మీ ఇద్దరి మధ్యలో ఇలా కాంబినేషన్స్ ఉంటాయి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఆయనతో వర్క్ చేయాలి అనే ఫీలింగ్. ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్లో నాకున్న ఇంపార్టెన్స్, ఓకే మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇందులో, సో మన క్యారెక్టర్ని చూసి ఎంజాయ్ చేస్తారు ఆ వేరియేషన్స్ ఉన్న యాక్టర్గా. సో దిస్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. సూపర్. సో యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తూ ఉంటారు, ఐ థింక్ ఇందులో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అవునండి. సో ఇంజ్యూర్ అవడం లాంటిది ఏమైనా అయిందా మీకు? విన్నాను నేను యాక్చువల్లీ లెగ్ ఇంజ్యూర్ అయింది అండ్ హెడ్కి చిన్న ఇంజురీ అయిందని. ఇస్ దట్ అయిందా లేదా? ఇంత షాక్ అవుతున్నారు? లేదండి అవ్వలేదు. ఓకే బట్ జనరల్గా యాక్షన్ సీక్వెన్సెస్లో అవుతుంటాయా ఇంజురీ?
డెఫినెట్గా ఇంజురీస్ అవుతూ ఉంటాయండి. అంటే లైక్ డెఫినెట్గా యాక్షన్ సీక్వెన్సెస్ అంటే ఎంత స్టంట్ పీపుల్ ఉన్నా, స్టంట్ మాస్టర్స్ ఉన్నా కూడా అక్కడ ఉండి చేయాల్సింది మనమే. కొన్నిసార్లు చూసే వాళ్ళకి గాల్లో ఎగురుతున్నట్టు కొన్నిసార్లు ఫన్నీ వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు, కానీ దానిపైన అక్కడ ఉండి చేయడం చాలా కష్టం అన్నమాట. సో అలాంటి వాటిల్లో అంటే చిన్న కాలుకి మన బటన్ వేలు ఏదైనా టేబుల్ కాలు తగిలితేనే మనం విలువెల్లాడిపోతాం. అలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి, పైకి కనిపించవు. స్టంట్స్ చేసేటప్పుడు అలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి సెన్సిటివ్గా జరిగినవి ఉన్నాయి కానీ, బట్ లక్కీగా మీరు చెప్పిన మేజర్ ఇంజురీస్ ఏమీ లేవు. కానీ సో బేసికల్గా ఇప్పుడు కొన్ని మూవీస్ కొన్ని మార్క్స్ వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి, గుర్తులు. అదే గుర్తులు మీకు మీరు చేసిన సినిమాస్ లో ఏమైనా గుర్తులు వదిలేసి వెళ్ళిపోయిన ఉన్నాయా? గుర్తులుని అంటే గుర్తులు అంటే లైక్ ఆలోచించుకోవడానికి టైం కావాలా? టైం కావాలా, మెల్లిగా చెప్తాను. టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ గర్ల్ సో ఐశ్వర్య గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. కానీ ఫస్ట్ థింగ్ ఇంత ఎనర్జీ ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? మార్నింగ్ అంటే లైక్ మేనేజ్ పక్కన ఆవిడ ఎనర్జీని పక్కన వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఆవిడ ఎనర్జీని కొంచెం తేడా ఉంది నన్ను అడిగారు. బట్ కాసేపు అడగండి, మేమందరం ఏదో ఓకే. బేసికల్గా జబర్దస్త్లో చేసినప్పుడు స్కిట్స్ ఇవి సో అవన్నీ పక్కన పెడితే రూమర్స్ అన్నవి చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు లైక్ మీరు చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్లో దిస్ వాజ్ సెకండ్ ప్రాజెక్ట్ అనుకుంటా కదా వస్తుంది. సో ఇందులో కూడా ఒక లిప్ లాక్ ఉందన్న. ఇలాంటి రూమర్స్ అన్ని విన్నప్పుడు ఎలా ఫేస్ చేస్తారు? బికాస్ ఒక అమ్మాయికి ఇలాంటివి ఫేస్ చేయడం చాలా కష్టం, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా లేకపోయినా. సో ఎలా ఫేస్ చేస్తారు? అంటే రూమర్స్ అని మీరే చెప్పారు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వను. నేను నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అవే లైక్ ఫైన్. మరి ఎక్కువ రూమర్స్ వచ్చాయంటే మన గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ అటెన్షన్ చూపిస్తున్నారు అనేది నాకు అదే కావాలి. సో ఎలాంటి రూమర్స్ ఇప్పటి వరకు బాగా ఎంజాయ్ చేశారు? ఎవ్రీ రూమర్ ఎంజాయ్ చేస్తాను. బాగా గుర్తున్నది ఏం లేదు అంటే బాగా అంటే అన్ని రూమర్స్ ఏం రాలేదు, బట్ వచ్చింది ఆదిగాతో ఇలాంటివి స్కిట్స్ చేసినప్పుడు మా ఇద్దరు ఒక జోడి అని, లేకపోతే ఇంకోళ్ళతో వెళ్ళి వర్క్ చేస్తే వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారని. సో అట్లా వస్తూ ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, అది క్యారెక్టర్ అంతే. రూమర్ అనేది స్టేమర్ లాంటిది, ఎక్కి దాటి వెళ్ళిపోవాలి. లైఫ్ అనేది ఒక జర్నీ, ఆ జర్నీలో బోల్డెన్ వస్తాయి పోతాయి అంతే. ఇంకా అందరూ ఫిలాసఫర్స్ ఇక్కడ సార్ అయిపోయింది సినిమా చేసే కదా అయిపోయారు. శాంతి గారు మీరు అసలు నాకు ఎక్కడ ఇవ్వట్లేదు కదా క్వశ్చన్ అడగడానికి. సో మీరు అంటే లైక్ చాలా కష్టపడి వచ్చారు. ఇందాక నేను విన్నాను లైక్ కాలేజ్ చదువుతున్నప్పుడు కూడా. అంటే లైక్ ఇప్పుడు అంటే మీ పొజిషన్ బాగానే ఉంది, బట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కరోజు ఒక మెమరీ అయితే పక్కా గుర్తొస్తుంటుంది. ఓకే ఆ రోజు అంత కష్టపడ్డాను కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నానని. సో అలాంటిది ఏదైనా మెమరీ షేర్ చేసుకోండి. అండి అంటే ది మూమెంట్ నేను నా ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్కి వచ్చి, అంటే మా మమ్మీ మా తమ్ముడు అక్కడ ఉండి నేను చాలా మమ్మీకి అటాచ్డ్ అనమాట. అలాంటిది వదిలేసి వచ్చి ఇక్కడ వర్క్ చేయాలి, కొత్త ప్లేస్ కొత్త జనం. సో ఆ మూమెంట్ అనేది నాకు చాలా సో రైట్ స్టెప్ తీసుకున్నాను. రైట్ స్టెప్పే తీసుకున్నాను, కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే నేను మిస్ అవుతున్నాను. నాకేం తెలియదు అప్పటి వరకు, నేను చాలా ప్యాంపర్డ్గా పెరిగి వచ్చాను. అండ్ అంత సడన్గా ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ టైంకి ఫుడ్ ఉండదు, కరెక్ట్ టైంకి స్లీప్ ఉండదు. సో అప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అయ్యాను. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇది ఈ సిచ్యువేషన్ ఐ వాజ్ సో హ్యాపీ. అంటే గ్రాడ్యువల్లీ నేను మంచిగా చూపించుకుంటూ నా బెస్ట్ ఇస్తూ ఈ సిచ్యువేషన్ వరకు వచ్చాను, ఈ స్టేజ్కి వచ్చాను అంటే మై మామ్స్ సపోర్ట్ అది ఎప్పుడు ఉంటుంది. అండ్ జనాలు ఆడియన్స్ నన్ను రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేయకుండా ఈ పొజిషన్కి అయితే రాను. వాళ్ళు చూపించిన లవ్, వాళ్ళు చూపించిన ఎఫెక్షన్ ఇదంతా. సూపర్. సో ఓం ఆదిత్య గారు అంటే బేసిక్ అంటే ఒక అంతే మీరు ఏమి ఇస్తున్నారు
మీ ప్రశ్నలతో నలిపేయాలనండి. బిక్కిరి చేస్తారని సార్ మీరు ఇంటర్వ్యూ తర్వాత కలవాలి సార్ ఒకసారి. ఎందుకు అంటే ఎందుకా? ఎందుకు ఎంత నీకు ఎందుకు ఎందుకు సార్, ఇదంతా కాదు. ఇప్పుడు ఆదిత్య గారు సార్, మీరు మిమిక్రీ బాగా చేస్తారు. సో నేను కొంతమంది గెస్ట్ల పేరు చెప్తాను. సో నేను మిమిక్రీ ఇద్దరు షారుఖ్ ఖాన్ గారు అండ్ అమితాబ్ బచ్చన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే సార్, క్వశ్చన్స్ అడిగి కరెక్ట్ సో టాస్క్ ఏంటి అని అంటే, నాతో నేను మూవీ ప్రమోషన్స్ కి బిగ్ బి గారు అండ్ అలాగే షారుఖ్ ఖాన్ గారు వస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా చేస్తారు అన్నది ఇప్పుడు మనం ఆదిత్య ఓం గారి మాటల్లో తెలుసుకుందాం. సో బిగ్ బి యా, అమితాబ్ జీ. హే శాంతి, ఏ సినిమా తీశాను? ఈ నాతో నేను ఏంటి, ఎలా తీశాడు, ఎందుకు తీశాడు, తర్వాత చెప్పండి. నాకు ఎందుకు విషయం ఇవ్వలేదు, నా దగ్గరికి ఎందుకు రాలేదు? అంటే బిగ్ బి కదా సార్, ఇంకా స్మాల్ బి. మీరు మహేష్ బాబు లాంటి చెప్పండి, మీరెవరో ఒక క్యారెక్టర్ చేసి చెప్పండి. అమితాబ్ బచ్చన్ గారు చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి పెరిగాను, కానీ ఇప్పుడు ఎందుకు పెరుగుతుందని నాకు అర్థం కాదు. కానీ ఒక్క విషయం మాత్రం నేను సూటిగా చెప్తున్నాను, నా సినిమాల్లో నేను పెరిగినట్టుగా మీ ఎంత వాళ్ళని అవ్వాలని మాత్రం బ్లెస్ చేయండి. ఓకే, అందుకని మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. మహేష్ బాబు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడన్నా మీతో ఉంటుంది, మీతో పాటు. మీరు హాయిగా వెళ్ళండి. నిజంగా నేను అమితాబ్ గారి గురించి మాట్లాడాలంటే అంతా సమకాలికులు. ఆయన హిందీలో ఒక టైప్ ఆఫ్ స్టార్ అయినప్పుడు చూసుకున్నట్టయితే నేను కూడా ఇక్కడ చాలా రకాలైనటువంటి ఈవెంట్స్ వాటిలో నేను ఇక్కడ సినిమా నేను ఎదుగుతున్న రోజు చాలా సార్లు కలిసినప్పుడు అలా మాట్లాడుకునే వాళ్ళం ఇండస్ట్రీ గురించి ఏంటి అని. మొన్న కరోనా టైంలో కూడా ఆయన అక్కడి నుంచి చాలా నన్ను ఇక్కడ కొన్ని బాధ్యతలు నిర్వర్తించమని తను కూడా ఇక్కడ చాలా మంది సినిమా కార్మికులకి నేను కూడా నా వంతు సర్వీస్ చేయడం జరిగింది. సో ఇలా మా బంధం అలా కొనసాగుతూ ఉంది. బిగ్ బి అంటే ఒక పెద్ద బంధం అని చెప్పొచ్చు, బిగ్ బంధం. సూపర్. సో ఇప్పుడు మళ్ళీ షారుఖ్ ఖాన్ గారు వస్తారు. హిందీ తెలుగు, షారుఖ్ ఖాన్ తెలుగు. నేను చాలా సినిమాలు చేశాను, కొత్తగా పఠాన్ కూడా చేశాను, కానీ ఈ సినిమా ఎందుకు మిస్ అయింది, ఎందుకు ఈ సినిమా మీరు నాకు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు సాయి కుమార్ గారు చెప్పండి. హాయ్ షారుఖ్, ఏం సార్, నేను చాలా సినిమాలు నీవి చూశాను, నీతోనే ఎందుకు వెళ్ళాలని అనుకున్నాను, కానీ ఆ టైంకి నువ్వు పఠాన్ షూటింగ్ లో ఉండటం వల్ల శాంతి కుమార్ నువ్వు దొరకలేదని చెప్పాడు. అందుకే ఈ డేట్ లో ఆదిత్య ఓంకి ఇచ్చి అతనితో చేపించడం జరిగింది. అందుకనే ఎనీవే అతను కూడా బాగా జస్టిస్ చేశాడు. అతనిలో నిన్ను చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కనిపించని 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమే షారుఖ్ ఖాన్. ఆ టైంలో కనిపించలేదు, అందుకే పెట్టుకోలేదు. సో నేనేమంటానంటే మీరు మధ్యలో ఎందుకు మీరు దిగుతున్నారండి? ఇగో ఎన్ని ఇంటర్వ్యూ చేసినా కూడా ఈ ఇంటర్వ్యూ హైలైట్ ఏంటంటే క్వశ్చన్ అడుగుతూ ఉంటే మధ్యలో శాంతి గారు వస్తూనే ఉన్నారు. శాంతి గారు మ్యూట్, శాంతి గారు మధ్యలో అంతే, అదే నేను చెప్తున్నా. ఓకే, చెప్పండి. సో ఆదిత్య గారు రీసెంట్ గా దహనం అని వచ్చారు, వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్, అండ్ ఇందులో కూడా మీరు చాలా సెన్సిటివ్ గా కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసినటువంటి పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ క్యారెక్టర్లో చాలా కాలం తర్వాత నేను ఒక కమర్షియల్ హీరోగా ఒక సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను. తర్వాత ఇట్ ఈస్ అ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ అండ్ చాలా ఫీల్ గుడ్ ఫిల్మ్. సో అందుకే డైరెక్టర్ గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు తెలుసా? నా దగ్గరికి అసలు రాలేదు, ఫోన్లోనే మాత్రమే అన్ని. ఫోన్ అది ఫోన్ కాల్లో అన్ని సెట్ చేశారు. సో శ్రీనివాస్ గారు ఆల్రెడీ
మన్మధుడితో 2 సార్లు నటించారు. ఎక్స్పీరియన్స్, ఆయనతో నటించిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. బికాస్ అంటే లైక్ స్టార్టింగ్ స్టేజ్ లోనే మీ బిగినింగ్ కెరియర్ లోనే మన్మధుడు లాంటి కింగ్ తోనే కలిసి నటించారు. సో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా యూనిక్ సబ్జెక్ట్, మీ క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. సో యువర్ ఎక్స్పీరియన్స్ విత్ నాగార్జున గారు. ఇందాక కన్నింగ్ అన్నారు, ఇప్పుడు యూనిక్ అంటున్నారు. కన్నింగ్ ఉన్న డెఫినెట్లీ కన్నింగ్ యాంటాగనిస్ట్ చేసిన వాళ్ళే యూనిక్ క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. యా, నేను నాగార్జున గారు కాంబినేషన్లో చేసే ఛాన్స్ నాకు దొరకలా కేడీలో. అండ్ ఊపిరి చేసినప్పుడు 1 డే ఛాన్స్ దొరికింది. యా, ఆయనకి వెళ్ళి చెప్పాను సార్ నేను ఇలాగా మీ కేడీ అప్పుడైతే నాకు బాగా గుర్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో ఒకసారి నైట్ ఆయన చాలా లీజర్గా వెరీ కామన్ మ్యాన్ లా తిరుగుతున్నప్పుడు నేనే డబ్బింగ్ చెప్పేసి వస్తున్నప్పుడు ఆయన కలిసి సార్ నేను ఇలాగా సో అండ్ సో మీ ఫిల్మ్లో ఇప్పుడు చేస్తున్నాడు, అంటే ఇప్పుడు జరుగుతున్న షూటింగ్ సినిమాలో నేను చేస్తున్నాను అనగానే ఆయన చాలా ఎక్సైట్ అయిపోయి ఆయన చూసి యూ ఆల్రెడీ వాచ్డ్ మై రషెస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆయన నాతో చాలా బాగా మాట్లాడారు అప్పుడు. దట్ ఈస్ వెరీ మెమరబుల్ థింగ్. దాని తర్వాత ఊపిరి చేసినప్పుడు నేను కొంచెం పెద్దగా అయ్యాను అండ్ మై హెయిర్ అండ్ మెస్సీ మేకప్లో ఉండి ఆయన కలిసినప్పుడు దెన్ ఆల్సో గేవ్ మీ ద సేమ్ ట్రీట్మెంట్ అనమాట. సో నాట్ ఓన్లీ దమ్ అండి, అండ్ అగైన్ ఊపిరి కార్తీక్ గారితో కూడా వర్క్ చేశాను అనమాట. సో అందరూ కూడా స్టార్స్ అయినా కూడా దే వర్ లైక్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ చాలా అంటే ఆ ఫ్రీడమ్ ఇస్తూ ఉంటారు అనమాట యాక్టర్కి కంప్లీట్గా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీ 5గురికి ఒకటే క్వశ్చన్. మనంటే లైక్ నాతో నేను అన్న కాన్సెప్టే చాలా డిఫరెంట్. సో మీ పర్సనల్ లైఫ్లో ఇప్పటి వరకు చూసిన లైఫ్లో నాతో నేను మాత్రమే అని అనుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఒక్కొక్కరిగా షేర్ చేసుకోండి. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్, మీరే చెప్పండి ఫస్ట్. నాతో నేను మాత్రమే. కెమెరా ముందు ఇలా చెప్పారు. నాతో నేను కానీ ఎందుకంటానంటే ఎవరు వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు కోల్పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈరోజు నేను అనుకుంటారు, ఇప్పుడు ఈయన డైరెక్టర్ అయిన తర్వాత ఏంటి ఇట్లా సిల్లీగా కామెడీగా ఏదో జోకీగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఏదో సీరియస్నెస్ లేదేంటి అని అనుకుంటారు. ఈరోజు ఏదో డైరెక్టర్గా ఇది నా ఫస్ట్ సినిమా ఈరోజు, కానీ ఆర్టిస్ట్గా నేను 32 సంవత్సరాలు. కాబట్టి నాకేంటంటే నాకు నాలా ఉండడమే ఇష్టం. ఈరోజు నేను డైరెక్టర్ అయ్యాను కదా అని ఫేస్ ఇలా సీరియస్గా పెట్టి చెప్పడం అని బేస్ వాయిస్లో మాట్లాడటం అలాంటివి నాకు రాదు. ఎందుకంటే నేను ఇలాగే ఉంటాను. దిస్ ఈజ్ మై నేచర్, నా క్యారెక్టర్, న్యాచురల్ క్యారెక్టర్. సో సరదాగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి, నాకేం కావాలో తీసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడు మళ్ళీ ఇచ్చే దగ్గర మళ్ళీ నేను కూడా ఆ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను. నాకు కావాల్సిన ఫైనల్గా రాబట్టుకుంటాను. ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఎవరికి వాళ్ళు నాలో నేనుగా ఉన్న నేను నాతో నేను కలిసి చేసే జర్నీ ఈ సినిమా. ఓకే, అర్థమైంది. అంటే తనలో తానుగా కలిసి ఒక ఫీలింగ్ ఉంటుంది, దాన్ని ఎప్పుడు పక్కకి తోయకూడదు. తనతో కలిపి తిప్పుకుంటే ఆటోమేటిక్గా ఎప్పటికీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు లైఫ్లో అలాగే ఉంటావు. ఓకే, అనేది ఒక మంచి మెసేజ్. సో ఈ క్వశ్చన్ నేను అంటే లైక్ బాలీవుడ్లో ఒక సినిమా చూశాను. సో కొంచెం అంటే లైక్ మేబీ ఈ కాన్సెప్ట్కి దగ్గరలో ఉండడము ఇలాంటి కాన్సెప్ట్ అని ఉంది. ఆ మూవీ నేమ్ కూడా మెన్షన్ చేయను. సో ఈ కథ మీరు ఏదైతే ఉందో రియల్ సిచ్యువేషన్ నుంచి పిక్ చేసుకున్నారా, లేకపోతే ఏదైనా మూవీ నుంచి పిక్ చేసుకోవడం లాంటిది ఏదైనా? ఏ మూవీ నుంచి లేదండి. మూవీ నుంచి అయితే దాన్ని అది అట్లా రివీల్ చేసేవాళ్ళం. బట్ ఏం లేదు, ఇది నా ఓన్, నా మస్తిష్కంలోంచి పుస్తకంలోకి వెళ్ళినటువంటి పాయింట్ అది. అంతే. నాకు తెలిసి ఇక్కడ నుంచి వెళ్ళే లోపల ఆదిత్య గారు కొత్త కొత్త పదాలన్నీ నేర్చుకుంటున్నారు. సో సార్ మీరు చెప్పండి సార్. ఆదిత్య గారు, నాతో నేను. లివ్ ఇన్ ద మూమెంట్. లివ్ ఇన్ ద మూమెంట్. దట్స్ ఇట్. వాహ్, షార్ట్ అండ్ స్వీట్. ఐశ్వర్య గారు మీరు చెప్పండి. ఆ ఛాన్స్ నాకు మా తమ్ముడు అసలు ఇవ్వలేదండి. వాళ్ళ ఇద్దరితోనే ఏదైనా. సో నాతో నేను అనకన్నా నాతో అవసరం లేదు, నాతో మా మమ్మీ తమ్ముడు అంతే. ఓకే, సో సార్ మీరు చెప్పండి. నాతో నేను, నా సినిమా అని మాత్రం చెప్పకండి సార్, మూమెంట్ చెప్పండి మీ లైఫ్లో. నాతో నేను నా లైఫ్లో నేమనుకోవట్లా, అంటే ఎలా నేను నాలాగానే ఉండాలనుకుంటాను. మీరు మీలానే ఉండాలనుకుంటున్నారు. సూపర్ సార్, సూపర్ సార్. సో శ్రీనివాస్ గారు మీరు, నాతో నేను. నాతో నేనంటే ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ మై థాట్స్, ఫ్రీడమ్ ఆఫ్ మై స్పీచ్ అనమాట. సో ఇన్నర్గా ఫ్రీడమ్ అయితే ఉండాలి మనం ఉన్న సిచ్యువేషన్స్లో, ప్రతి సిచ్యువేషన్స్లో నెగ్లిజెన్స్గా కాదు, ఫ్రీడమ్. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ థింక్ ఇన్సైడ్ మీ. సో ఫ్రీడమ్ మనం చేసే వర్క్లో అయినా, మనం ఉండే రిలేషన్లో అయినా, మనం చూపించే ఎమోషన్లో అయినా కూడా యూ నీడ్ టు షో యువర్, అంటే ఓపెన్గా నువ్వు నీ ఎమోషన్ చూపించాలంటే నీలో ఒక ఫ్రీడమ్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇన్సైడ్.
ఓకే, సో ఏ జానర్ ఆఫ్ మూవీ నేను చెయ్యాలి ఇంకా పెండింగ్ ఉంది, దిస్ ఇస్ మై డ్రీమ్ రోల్ అని అనుకుంటున్నాను? అసలు ఎప్పుడు ఈ జానర్ చేయాలి ఆ జానర్ చేయాలి అనేది నాకు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ క్రియేట్ చేయలేదండి. ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఏదో కొత్త సినిమా ఆర్ఎల్స్ నాకు ప్యాషన్ క్రియేట్ చేసే సినిమా నాకు కొత్తగానే అనిపించింది, ఎక్సైట్మెంటే క్రియేట్ చేసింది. ఓహో ఇలా కూడా ఒక జానర్ ఉందా, ఇలా కూడా ఉందా, ఈ వరల్డ్ సినిమాస్లో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ సమ్ న్యూ ఐడియా. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్. అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అని మీరు అడుగుతున్నారు కదా, సో ఆ యునిక్నెస్ ఈ సినిమాలో ఉంది. మీకు మీ అందరికీ తెలుగు ప్రేక్షకులకి మేము నాతో నేను జర్నీ విత్ మీ సాయి కుమార్ గారు మేము అందరం ఇలా చేసామని మేము ప్రమోట్ చేసుకున్నాం. కానీ వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత యూ విల్ ఫైండ్ దట్ థింగ్, సమ్ ఏదో ఉంది ఈ సినిమాలో అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఏదో ఒక చిన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలి ఐడియా, అది క్రియేట్ చేసి ఆ కథతో ట్రావెల్ అయితే చాలు. నేను కూడా ఒక పార్ట్ అయ్యి ఆ క్యారెక్టర్తో. దట్ ఈస్ ఇంపార్టెంట్. యా, డెఫినెట్గా కథ అండ్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేనే అవ్వాలని లేదు, ఆల్ టుగెదర్. శాంతి కుమార్ గారు చెప్పండి. సో అంటే కాసేపు మూవీ గురించి కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్, ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఆర్టిస్ట్గా అయ్యి జబర్దస్త్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్ అయ్యి బిజీ అయిపోయి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో మేము నాతో నేను మూవీ రిలీజ్ అయిన తర్వాత విన్నదేంటంటే మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఏవో ఉన్నాయని విన్నాను. సో జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మేము ఇంకా శాంతి కుమార్ గారిని జబర్దస్త్లో చూడలేము అని అనుకోవచ్చా? అట్లేం లేదండి. జబర్దస్త్ అనేది నేను జబర్దస్త్లో ఉంటానా, సినిమాలో ఉంటానా, సీరియల్లో ఉంటానా, ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ప్రజలకి కనిపిస్తూ ఉండాలి, నిజమే. ఆర్టిస్ట్గా నేనంటే నాకు అదే చెప్పాను ఇందాక కూడా. ఇప్పుడు డైరెక్టర్గా నేను సీరియస్నెస్ మెయింటైన్ చేసి ఇప్పుడు ఉన్నట్టుండి నేను ఒక డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా పని మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడుతూనే ఉండొచ్చు. ఎందుకంటే నా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. సో అలాగా నేను కనిపిస్తూ ఉండాలనుకున్నప్పుడు ఇది చేస్తా. ఈవెంట్స్ మాన్ను, జబర్దస్త్ మాన్ను. ఎందుకంటే ఫస్ట్ నుంచి అది మదర్ స్కిల్. ఈవెంట్స్ అనేది నాకు ఒక అన్నం పెట్టినటువంటి ఒక ఇది, జబర్దస్త్ అనేది నాకు గుర్తింపు తెచ్చిపెట్టినటువంటి స్టేజ్. అలాగే సినిమా ఇది. నేను బిజీగా ఉండడానికి ఏమైనా చేస్తూ ఉంటా అంతే లైఫ్లో. సినిమా అనేదే కాదు, అన్నీ చేస్తాను. సూపర్ సార్. జబర్దస్త్లో ఫేమ్ రావాలి అన్నా, టీమ్ లీడర్ అవ్వాలి అని అన్నా చాలా కష్టాలు చేయాలి, చాలా పడాలి. సో మీరు జబర్దస్త్ స్టేజ్ మీద ఫస్ట్ స్కిట్ చేసినప్పుడు అవకాశం ఎలా వచ్చింది? ఇదే అండి, నా మిమిక్రీ స్కిల్ చూసి రాఘవ గారు, మేము ఈటీవీ 20 అనే ఒక ప్రోగ్రామ్ జరిగింది అప్పట్లో. రాఘవ గారు ఆ ఈవెంట్కి జబర్దస్త్ తరపు నుంచి స్కిట్స్ చేయడానికి వచ్చారు, నేను మిమిక్రీ చేయడానికి వెళ్ళాను. సో అక్కడ మాకందరికి ఒకే హోటల్ ఇచ్చారు. అక్కడ ఒక 3 days 4 days కలిసి ఉన్నాం, బాగా క్లోజ్ అయ్యాం. అప్పుడు నేను నాకు న్యాచురల్గా ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఎప్పుడు మాట్లాడే ప్రతి దాంట్లో ఏదో హాస్యం ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది నాకు ఒక చిన్నప్పటి నుంచి హ్యాబిట్. సో అలా నేను మాట్లాడే విధానం, నా పద్ధతి, అది ఆయన బాగా నచ్చి ఆయన బాగా ఎంజాయ్ చేశారు. నన్ను చూసి ఎంజాయ్ చేశారు. నేను మా డైరెక్టర్స్ పరిచయం చేస్తాను, మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే జబర్దస్త్ రండి అన్నారు. అలా వెళ్ళాను. అయినా కూడా రాఘవ గారు చెప్పారని కూడా తీసుకోవాలి. అక్కడ వాళ్ళు ఆడిషన్ చేశారు, మళ్ళీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు. అలా ఎంటర్ అయ్యాను. 7.5 సంవత్సరాల ప్రయాణం జబర్దస్త్లో, 10 సంవత్సరాల్లో. అలాగా ఒక టీమ్ లీడ్ కంటెస్టెంట్తో, ఒక లీడర్తో కంటెస్టెంట్గా చేస్తూ అదే టీమ్ లీడర్తో నేను టీమ్ లీడర్ అయ్యా. సో అదొక తర్వాత సోలో టీమ్ లీడర్గా మొన్నటి వరకు చేశా. ఏది ఈ పోస్ట్ ప్రొడక్షన్ గ్యాప్లో కూడా నేను కొంతకాలం మళ్ళీ జబర్దస్త్ చేశాను. మళ్ళీ ఓ పక్క సినిమా, ఒక పక్క ఈవెంట్స్, ఒక పక్క జబర్దస్త్ అన్ని మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ రిలీజ్ వరకు నేను మళ్ళీ గ్యాప్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వచ్చే వరకు మళ్ళీ చేస్తానేమో చెప్పలేను, కానీ ఈ విధంగా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మల్లెమాల వాళ్ళు కూడా నేను వెళ్తున్నప్పుడు తీసుకున్నప్పుడు తీసుకోవడం అనేది వాళ్ళది కూడా, అది కూడా గ్రేట్. వాళ్ళు అర్థం చేసుకోవడం, ఎదగని మన నుంచి ఒకటే, అదొక ఫ్యామిలీ, ఇదొక ఫ్యామిలీ, ఈవెంట్ అనేది ఒక ఫ్యామిలీ. సో అన్ని బ్యాలెన్స్ చేయాలి లైఫ్ని. అలాగే చెప్పేది ఈ సినిమాలో కూడా మేము ఫైనల్గా చెప్పాలనుకున్నాం, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి మనిషి అంతే. సో మీరు బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తారా? బిగ్ బాస్లో అవకాశం వస్తే వెళ్తారా? ఎందుకు? ఖచ్చితంగా. ఎందుకా వెళ్తారా? అమితాబ్ బచ్చన్ గారి దగ్గర దాకా వెళ్ళిపోయాను. అంటే ఇందాక ఈయన వాయిస్ బాలీవుడ్ అయినా కాలీవుడ్ అయినా వెళ్తారంటే ముంబైకి ఆయన తీసుకెళ్తారు. ఏమన్నా నేను అట్లా చెప్పండి సార్. బిగ్ బాస్ లో సీజన్ లో అవకాశం వస్తుంది డెఫినెట్ గా. అదే అది చేస్తాను. అంటే ఆ ప్రాజెక్ట్ అప్పుడు ఏం లేకుండా నేను ఒక మంచి ఖాళీ ఉంటే డెఫినెట్ గా వెళ్తాను. ఓకే, నాకు చేయండి. సో ఫైనల్ 2 questions ఐశ్వర్య గారికి, ఆ తర్వాత సో సేమ్ మీకు కూడా సేమ్ క్వశ్చన్. జబర్దస్త్ నుంచి మంచి గుర్తింపు వచ్చింది, ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు. సో జబర్దస్త్ కంటిన్యూ చేస్తారా, లేకపోతే బిజీ హీరోయిన్? అంటే ఇప్పుడు పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళామని పుట్టింది మర్చిపోం కదా.
అంటే అంతే కదా. ఇప్పుడు జబర్దస్త్ పుట్టిల్లు సినిమా Obviously, ఇప్పుడు మీరే చెప్పారు దాని నుంచి నాకు పేరు వచ్చింది సో అసలు జబర్దస్త్ అనే మల్లెమాల అనేది నేను ఎప్పుడు వదలాలనుకోనండి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోమన్నా నేను వదలను దాన్ని. యా సో యా మూవీస్కి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళు ఒక మాట చెప్పి నన్ను పిలిచారంటే ఖచ్చితంగా వెళ్తాను. ఓకే, సో మీరు చాలా గ్లామర్గా ఉంటారు. సో ఇఫ్ కథ బాగుంది, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా? బోల్డ్ అంటే అంటే బోల్డ్ క్యారెక్టర్ అంటే బోల్డ్ చాలా రకాలు ఉంటాయి. అందుకనే ఈ రోజుల్లో బోల్డ్ అంటే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంటే లైక్ ఎక్స్పోజింగ్ కావచ్చు, లైక్ వల్గర్ లాంగ్వేజెస్ అంటే బేసిక్ గా గ్లామర్ వేరు, బోల్డ్ వేరు, ఎక్స్పోజింగ్ వేరు, ఇదంతా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అదే నేను చెప్తున్నా. కథ డిమాండ్ చేస్తే ఎక్స్పోజింగ్ అయినా, బోల్డ్ అయినా, గ్లామరస్ క్యారెక్టర్ ఏదన్నా ఒకటి అడిగాను. అన్ని కొన్ని 3 గ్లామరస్, బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్. గ్లామరస్ చేస్తాను. బోల్డ్ అంటే క్యారెక్టర్ వైజ్ బోల్డ్ ఉంటుంది, అది మనం ఎక్స్పోజ్ చేసేది బోల్డ్ అని మనను. బట్ ఎక్కువ ఎక్స్పోజింగ్ వల్గారిటీ ఉంటే ఐ నెవర్ డూ అండి. అది ఎప్పుడు ఎంత పెద్ద హీరోయిన్ అయినా వల్గారిటీ అయితే నేను చేయను. ఓకే, సో టాలీవుడ్ లో ఏ హీరోతో కలిసి నటించాలని ఉంది? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్. ఐ లవ్ హిమ్, అడ్మైర్ హిమ్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తారా? షూర్, తప్పకుండా. నాకు ఎక్కడ అవకాశం వచ్చినా నేను వెళ్తానండి, దేన్ని వదలను నేను. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అయితే యాడ్ చేస్తా. ఐఎమ్ రియల్లీ సారీ. సో ఇప్పుడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్, పాలిటిక్స్ వద్దండి, నేను జస్ట్ అడుగుతున్నా. ఇప్పుడు పొలిటికల్ గా ఆయన వస్తున్నారు కదా, సో పాలిటిక్స్ లో ఆయన స్పీచెస్ కావచ్చు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంటాయి, యూత్ ని కూడా. సో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏదైనా ఉందా? ఇష్టమైంది ఏదైనా ఉంటే చెప్పండి. ఆయన మాట్లాడితేనే నాకు ఇష్టం. అదే ఆయన పొలిటికల్ గా మాట్లాడినా, రియల్ గా మాట్లాడినా, ఎలా మాట్లాడినా. ఏ మూవీ నుంచి ఇష్టం అన్నది? ఫస్ట్ అయితే చిన్నప్పుడు నేను ఖుషి చూసానండి. ఖుషి తర్వాత బిఫోర్ మూవీస్ అన్ని చూసాను నేను. ఓకే, సో ఓవరాల్ గా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీతో మీరుగా వచ్చి నాతో నేను July 7th చూసి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అంత కాకపోయినా ఏదో చిన్న చిన్న రైట్ మీ మాటల్లో చెప్పండి. అదే నాతో నేను సినిమాకి మీరందరూ ఇంట్లో మీతో మీరుగా వచ్చి దాన్ని చూసి ప్రతి ఒక్కరు నాతో నేనని ఫీల్ అయ్యి ఆ సినిమాతో వెళ్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మీకు మీరుగా ఒక మంచి తీపి జ్ఞాపకాన్ని తీసుకువెళ్ళాలి సినిమాకి. మా అందరికి మాతో మేముగా ఉన్న మాకు మీ బ్లెస్సింగ్స్ అందించాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు కాపీరైట్ ఇష్యూ చేస్తాను. ఎన్ని మాలు ఉన్నాయి చెప్పండి దీంట్లో? ఎన్ని మాలు ఉన్నాయి చెప్పండి? ఎన్నో మాలు ఉన్నాయి సరే, ఇంకా మాలు కానీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.